వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. టమాటా కేజీ ధర 13 నుంచి 17, వంకాయలు 26 నుంచి 30, పచ్చిమిర్చి 40 నుంచి 44, కాకరకాయ 40 నుంచి 44, బీరకాయ 40 నుంచి 44, చిక్కుడుకాయలు 38 నుంచి 42, క్యాప్సికం 73 నుంచి 77 మధ్య విక్రయించారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సకినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాల్లో 10 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని, వారికి సేవలందించిన సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను, సేవకులను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఐరాల మండలంలోని చిగరపల్లిలో శ్రీ కళ్యాణ కోదండరామస్వామి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్తులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య కుంభాభిషేక కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కుంట మండల పరిధిలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సిమెంట్ రోడ్ రహదారిని వేయించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు, కూటమి నాయకులకు ఆదేశించారు. నరసన్నపేట నుండి జలమూరు వెళ్లే రహదారిలో వంశధార ఎడమ కాలువపై నిర్మించిన రక్షణ గోడ కూలిపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కరవంజ సమీపంలోని తుమ్మయ్యపేట గ్రామం వద్ద ఈ వంతెన వద్ద ఈ దుస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. పూతలపట్టు నుంచి పెనుమూరు వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. రోడ్డు మొత్తం గుంతలు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బైక్, ఆటో, బస్ ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు ప్రభుత్వాలు మారినా ఈ రహదారికి మోక్షం రాలేదని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ ప్రవీణ్ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలో మహిళా, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం కాపు నేతలను లక్ష్యంగా చేసుకుంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. లడ్డు, నెయ్యి వ్యవహారంలో కొవ్వు ఆరోపణలు చేసి దొరికిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులకు దిగారని తెలిపారు. అంబటి రాంబాబు, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని రాష్ట్రంలోని కాపులంతా ఖండిస్తున్నారని, రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వారు పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో వారాహిమాత దేవాలయాన్ని అధికారులు కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద బ్రాహ్మణుడు భక్తితో పూజలు చేస్తున్న దేవాలయాన్ని అటవీశాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దారుణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. మదనపల్లి 2 టౌన్ పోలీసులు తనను విచక్షణ రహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన వెంకటరమణ ఆరోపించారు. తన భార్యకు మానసిక సమస్యలు ఉండడంతో చికిత్స చేయిస్తున్నామని, సొంత ఊరిలో ఇరుగు పొరుగు వారితో గొడవల కారణంగా వేరే ఊరికి మారినా తిరిగి వచ్చాక కూడా గొడవలు కొనసాగాయని తెలిపారు. భార్య ఫిర్యాదుతో స్టేషన్కు తీసుకెళ్లి వేళ్లు విరిగేలా కొట్టారని ఆయన ఆరోపించారు. ఘటనపై న్యాయం చేయాలని ఆయన కోరారు.